హాయ్ గైస్, వెల్కమ్ టు క్రిప్టో గన్ తెలుగు. ఇవాళ ఈ వీడియోలో మనం కొన్ని ఆల్ట్స్ అయితే డిస్కస్ చేద్దాము. ఈ ఆల్ట్స్ ఏదైనా మనం ఒక 5 to 6 ఆల్ కాయిన్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఈ ఆల్ట్స్ ఈ బుల్ రన్ లో 100 to 1000x దాకా పొటెన్షియల్ ఇవ్వడానికి మోస్ట్ ప్రాబబ్లీ ఛాన్స్ అయితే ఉంది. చిన్న ఆల్ట్స్ కాదు, ఏ సెక్టార్ మీద ఆల్ట్స్ గురించి మాత్రమే డిస్కస్ చేస్తున్నాను. ఆల్రెడీ నా పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకున్నాను నేను ఎప్పుడో, మంచి రిటర్న్స్ కూడా ఇచ్చాయి. అండ్ మళ్ళీ ఒక ఫ్రెష్ బయింగ్ జోన్స్ కి అయితే నేనైతే వెయిట్ చేస్తున్నాను. ఈ ఆల్ట్స్ అన్నది సూన్ ఆర్ లేటర్ 100 to 1000x దాకా పంపే మోస్ట్ ప్రాబబ్లీ ఛాన్స్ అయితే ఉంది. అట్లాగే ఇది ఎవ్రీ ఎక్స్చేంజెస్ లో ఇంకా లిస్ట్ అయితే అవ్వలేదు. అట్లాంటి ఆల్ కాయిన్స్ ని మాత్రమే డిస్కస్ చేద్దాం ఇవాళ వీడియోలో. ఈ ఆల్ కాయిన్స్ మనకి కమింగ్ డేస్ లో ఇన్ కేస్ అన్ని ఎక్స్చేంజెస్ లో లిస్ట్ అయితే కనుక ఈ లోపే ఈజీగా 100x అయితే అయిపోతుంది. అక్కడ నుంచి ఒక ర్యాలీ తీసుకున్నా గానీ 1000x పొటెన్షియల్ ఇవ్వడానికి మోస్ట్ ప్రాబబ్లీ ఛాన్స్ ఉంటుంది. సో ఏ ఏజెంట్స్ అండ్ ఏ సెక్టర్ అన్నది వెరీ 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 బూమింగ్ సెక్టర్ ప్రెసెంట్. ఏదైతే మనకి 20 తర్వాత ట్రంప్ ఇనాగ్రేషన్ ఎప్పుడైతే జరిగిపోతుందో అక్కడ నుంచి ఇంకా ఆగకుండా ఒక ఎక్స్పోనెన్షియల్ మూవ్ తీసుకోవడానికి మార్కెట్ లో ఒక మంచి ప్రాబబిలిటీ ఛాన్స్ అయితే ఉంది. ఇన్ కేస్ ఈ టైంలో కనుక మనం ఇన్వెస్ట్ చేస్తే, ఏదైనా మనం చిన్న ఫండ్ ఇన్వెస్ట్ చేసినా గానీ ఒక హ్యూజ్ రిటర్న్స్ అండ్ హ్యూజ్ బ్యాక్స్ తో అయితే మనం మార్కెట్ లోంచి ఎగ్జిట్ అవ్వడానికి మోస్ట్ ప్రాబబ్లీ ఛాన్స్ ఉంటుంది. సో ఓన్లీ ఆల్ట్ కాయిన్స్ గురించి మాత్రమే మాట్లాడదాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో గైస్. అట్లాగే వీడియోలోకి వెళ్లే ముందు కంటెంట్ కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి. అట్లాగే మీ వ్యూస్ ఏమనుకుంటున్నారు ఈ ఆల్ట్ కాయిన్స్ మీద, వీటన్నిటిని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అట్లాగే కమింగ్ డేస్ లో ఓన్లీ ఏ అండ్ రా ప్రాజెక్ట్స్ మీద మాత్రమే ఆల్ట్స్ ని, కొత్త ఆల్ట్స్ అండ్ లో రిస్క్ అండ్ హై పొటెన్షియల్ ఆల్ట్స్ ని మీకు మీ ముందుకు తీసుకురావడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో గైస్. సో ప్రెసెంట్ మనం డిస్కస్ చేస్తున్న ఆల్ట్స్ అన్ని వచ్చేసరికి ఇంకా ఎక్స్చేంజెస్ లో లిస్ట్ అవ్వలేదు అని అయితే చెప్పాను కదా. అది ఎక్కడి నుంచి మనం తీసుకోవాలి అని అంటే కనుక అది బైనాన్స్ లోనే ఉంటుంది. మీ అందరికీ తెలుసో తెలియదో కానీ బైనాన్స్ లో ఒక కొత్త కేటగిరీ అయితే ఓపెన్ అయింది. అది బైనాన్స్ ఆల్ఫా అని చెప్పి. సో ఇప్పటిదాకా మనకి pump.fun ఇట్లాంటి ఎక్స్చేంజెస్ లో మాత్రమే ఇట్లాంటి ఆల్ట్స్ ని కానీ మీమ్స్ ని కానీ మనం ఫస్ట్ స్టార్టింగ్ రేడియం ఎక్స్చేంజెస్ లో కానీ లిస్ట్ అవ్వడం అయితే చూసాము. బట్ ప్రెసెంట్ బైనాన్సే ఒక కేటగిరీని తీసుకొని వచ్చింది, అదే బైనాన్స్ ఆల్ఫా. ఈ బైనాన్స్ ఆల్ఫాలో ఉన్న మెయిన్ బెనిఫిట్ ఏంటి అంటే, బైనాన్స్ ఆల్ఫాలో ఏవేవైతే మీమ్స్ అండ్ ఆల్ట్ కాయిన్స్ వస్తాయో, ఇన్ కేస్ వాటి పర్ఫార్మెన్స్ కనుక హ్యూజ్ ఉండి చాలా బాగుంటే కనుక సూన్ ఆర్ లేటర్ బైనాన్స్ లో కూడా ఎక్స్చేంజ్ లో లిస్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ప్రెసెంట్ ఇది మనకి ఓన్లీ Web3 వాలెట్ లో మాత్రమే. ఇన్ కేస్ మీకు దీని మీద బైనాన్స్ ఆల్ఫా మీద క్లియర్ డీటెయిల్డ్ వీడియో కావాలి అని అంటే బైనాన్స్ ఆల్ఫా అని అయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. దాని మీద నేను మళ్ళీ ఇంకొక వీడియో అయితే తీసుకొని వస్తాను. అసలు ఈ బైనాన్స్ ఆల్ఫా అంటే ఏంటి, బైనాన్స్ ఆల్ఫాని మనం ఎక్కడి నుంచి చూడాలి, సో బైనాన్స్ ఆల్ఫా ఆల్ట్స్ లో మనం ఎలా ఇన్వెస్ట్ చేయాలి, వీటన్నిటి గురించి అయితే తెస్తాను. సో ఇప్పుడు నేను చెప్తున్న ఆల్ట్స్ అన్ని బైనాన్స్ ఆల్ఫాకి సంబంధించినవి. సో బైనాన్స్ అంటేనే తెలిసిందే కదా, ఏదైనా బైనాన్స్ లోకి ఒక మీమ్ కాయిన్ లిస్ట్ అవుతుంది అంటేనే మనకి ప్రీవియస్ గా ఇంతకుముందు ఏవైతే లిస్ట్ అయిన ఎక్స్చేంజెస్ లో అన్నిట్లో 200x 300x అన్నది పొటెన్షియల్ అయితే స్టార్ట్ అయిపోతుంది అక్కడి నుంచే. సో అట్లాంటిది బైనాన్స్ ఆల్ఫాకి సంబంధించిన ఇంకా బైనాన్స్ లో లిస్ట్ అవ్వని ఆల్ కాయిన్స్ గురించి నేను మీకు ఇవాళ చెప్పబోతున్నాను. అండ్ అట్లాగే ప్రాబబిలిటీ ఛాన్సెస్ అన్నది 99.99% ఉంటుంది. ఇవి బైనాన్స్ లో ఫ్యూచర్ లో ఫర్దర్ గా కానీ ఫ్యూచర్ లో కానీ లిస్ట్ అవ్వడానికి మోస్ట్ ప్రాబబ్లీ ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ ఆల్ట్ కాయిన్ వచ్చేసరికి మనకి AXBT బై వర్చువల్స్. సో ఇది చూసుకుంటే కనుక ప్రెసెంట్ మనకి $0.753 లో అయితే ట్రేడ్ అవుతుంది. దీని మార్కెట్ క్యాప్ చూసుకుంటే కనుక మనకి 635.18 మిలియన్ మార్కెట్ క్యాప్ అయితే హోల్డ్ చేస్తుంది. అట్లాగే మ్యాక్స్ సప్లై 1 బిలియన్ ఉంది. సర్క్యులేటింగ్ లో వచ్చేసరికి 854.52 మిలియన్ సప్లై అయితే ఉంది. అట్లాగే ఇది ఫస్ట్ మనకి ఈ ఎక్స్చేంజెస్ లోకి లిస్ట్ అవ్వకన్నా ముందు ఎన్ని రెట్లు పర్సెంటేజ్ అయితే ఇచ్చిందో చూడండి. ప్రెసెంట్ మనకి హై వచ్చేసరికి 94 సెంట్స్ అయితే ఉంది. మనం 74 సెంట్స్ లో అయితే ఉన్నాం. ఓన్లీ 20 సెంట్స్ డిప్ లో మాత్రమే ఉన్నాము. ఇది ఆల్రెడీ బైనాన్స్ లో అయితే లిస్ట్ అయిపోయింది. అట్లాగే మీరు కావాలి అనుకుంటే ఎవ్రీ ఎక్స్చేంజ్ లో అయితే ఉంది, ఒకసారి చూడండి. వెరీ వెరీ అండ్ ఇది మనకి ఏజెంట్స్ మీద వర్క్ చేస్తుంది గైస్. అండ్ నెక్స్ట్ ఇంకొక వెరీ బుల్లిష్ థింగ్ ఏంటి అని అంటే, బేస్ ఇకో సిస్టమ్ మీద బిల్డ్ అయిన ఒక కాయిన్ ఇది. సో బేస్ అంత ఈజీగా తీసుకునే ప్రాజెక్ట్స్ అయితే కాదు. బేస్ మీద బిల్డ్ అయిన ప్రతిదీ మనకి బైనాన్స్ కన్నా ఇంకొక నెక్స్ట్ పొటెన్షియల్ ఉండడానికి మోస్ట్ ప్రాబబ్లీ ఛాన్స్ ఉంటుంది అని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ బుల్ రన్ లో. నేను బేస్ ఇకో సిస్టమ్ మీద, టాన్ బ్లాక్ చైన్ మీద కానీ రెండిటి మీద వెరీ బుల్లిష్ ఉన్నాను ఈ బుల్ రన్ కి అయితే. వీటి మీద ఒక్కసారి మీ ఐ కూడా అయితే పెట్టండి. అట్లాగే ఇక్కడ చూసుకుంటే కనుక కేటగిరీస్ లో ఏ ఏజెంట్స్, వర్చువల్స్, ప్రోటోకాల్ ఇకో సిస్టమ్, బైనాన్స్ ఆల్ఫా, DeFi, బేస్
ఈకో సిస్టమ్, ఇది వర్చువల్స్ కి సంబంధించింది. అట్లాగే ఇన్ కేస్ మీరు దీంట్లో ఏమన్నా ఇన్వెస్ట్ చేద్దాము అనుకుంటే గనక, దీని ప్రైస్ చార్ట్స్ కావాలి, ఎక్కడ బై చేయాలి అని అంటే గనక టెలిగ్రామ్ గ్రూప్ లో అయితే నేను అప్డేట్ ఇస్తాను. మీరైతే టెలిగ్రామ్ గ్రూప్ లో అయితే జాయిన్ అయిపోండి. చార్ట్స్ అనేది అక్కడ అయితే డిస్కస్ చేద్దాం. ఇవాళ వీడియోలో మనం మాట్లాడుతున్న ప్రతి ఆల్ట్ కాయిన్ గురించి. సో ప్రెసెంట్ మనం ఇది ఆల్రెడీ వచ్చిన 1 year నుంచి చూసుకుంటే గనక, మీరు ఇక్కడ చూస్తే వచ్చినప్పటి నుంచి ప్రైస్ అనేది ఎక్స్పోనెన్షియల్ గా మూవ్ ఉంది. కానీ మొన్న రీసెంట్ గా ఏదైతే మనకి 13th Jan, ఓకే, ఈ మంత్ లోనే మనకి 13th Jan లోనే 37 cents దాకా అయితే డిప్ అయితే ఇచ్చింది. అక్కడ నుంచి మళ్ళీ ఒక మంచి ఎక్స్పోనెన్షియల్ మూవ్ తీసుకొని మార్కెట్ లో 75 cents లో అయితే ఆల్రెడీ వెళ్ళిపోయింది గైస్. ఇన్ కేస్ మీరేమన్నా దీంట్లో ఇన్వెస్ట్ చేద్దాము అనుకుంటే కనుక చెక్ చేయండి. వీళ్ళ వెబ్సైట్ ఇది AXBT అని ఇట్లా ఉంటుంది చూడండి. ప్రెసెంట్ మనకి మీరు ఏమన్నా ఏజెంట్స్ ని క్రియేట్ చేసుకోవాలన్నా కానీ, క్రియేట్ న్యూ ఏజెంట్ అని ఇక్కడ మనం ఇది చేసినా కానీ ఏజెంట్స్ ని అయితే ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ తెలిసిందే కదా ఏ ఏజెంట్స్ గురించి. సో దాని గురించి మళ్ళీ మనం క్లియర్ గా మాట్లాడాల్సిన అవసరం లేదు. అండ్ అట్లాగే ఇక్కడ చూసుకుంటే కనుక కుకీ అనే ఆల్ట్ కాయిన్ గురించి కూడా మీ అందరికీ తెలుసు అని అయితే అనుకుంటున్నాను. బై కుకీ అని అయితే ఉంది చూడండి. సో ఈ ప్లాట్ఫామ్ వర్చువల్స్ ప్రోటోకాల్ కి సంబంధించిన AXBT ని తప్పకుండా మీ రేడార్ లో అయితే ఉంచుకోవాలని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి డీజెన్ AI, దీని టిక్కర్ వచ్చేసరికి, దీని మార్కెట్ క్యాప్ 42.89 million అయితే ఉంది గైస్. వెరీ వెరీ లో మార్కెట్ క్యాప్. ఐ అగ్రీ. నేను లో మార్కెట్ క్యాప్ గురించి ఎక్కువ డిస్కస్ చేయను అని ఇంత ముందు వీడియోస్ లో అయితే చెప్పడం జరిగింది. బట్ ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారంగా ఏజెంట్స్ కి చాలా మంచి బూమ్ రాబోతుంది. మనం 100x 1000x ఆల్ట్ కాయిన్స్ కావాలి అని అంటే గనక మనం లో మార్కెట్ క్యాప్ లో ఉన్నప్పుడు మాత్రమే ఇన్వెస్ట్ చేస్తేనే అప్పుడే మనకి అట్లాంటి రిటర్న్స్ అయితే వస్తాయి. సో కొంచెం మార్కెట్ క్యాప్ అయితే లో ఉంది. ఐఎమ్ నాట్ యువర్ ఫైనాన్షియల్ అడ్వైజర్. ఇన్ కేస్ మీరు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. నేను ఇన్వెస్ట్ చేయండి అని ఎక్కడ చెప్పట్లేదు. జస్ట్ నేను వీటి మీద ఒక రివ్యూ అయితే ఇస్తున్నాను చూడండి. సో డీజెన్ AI 42.94 million మార్కెట్ క్యాప్ అయితే ఉంది. సప్లై వచ్చేసరికి 999.94 million సప్లై అయితే ప్రెసెంట్ సర్క్యులేటింగ్ లో ఉంది. మ్యాక్స్ కూడా ఇదే ఉంది. ఇది కూడా మనం చూసుకుంటే కనుక మీమ్ సోలానా ఎకో సిస్టమ్ అండ్ pump.fun ఎకో సిస్టమ్ మీద బిల్డ్ అయిన ఒక మీమ్ కాయిన్. అట్లాగే బైనాన్స్ ఆల్ఫా కి సంబంధించిన AI ట్యాగ్ కూడా ఉంది చూడండి. సో అట్లాగే మనం 4 days ago దీని ఆల్ టైమ్ లో చూసుకుంటే 0.02765, 57% మాత్రమే హైలో అయితే ఉంది. సో ఇప్పటిదాకా మనం ఏ ఆల్ కాయిన్ చూసినా కానీ lakhs of thousands of percentage లో అయితే మనం మీమ్స్ లో కానీ దేంట్లో అయినా కానీ అంత పర్సంటేజెస్ అయితే ఆల్రెడీ పంపించేవి ఉంటాయి కదా. ఇది మనకి ఇప్పటిదాకా ఇంకా పంపించలేదు. అన్ని మేజర్ ఎక్స్చేంజెస్ లో అయితే ఇంకా లిస్ట్ అవ్వలేదు. అట్లాగే ఓన్లీ బింగెక్స్ లో మాత్రమే ఉంది. అట్లాగే నేను బింగెక్స్ తో అఫీషియల్ గా పార్ట్నర్షిప్ అయితే జాయిన్ చేశాను గైస్. ఇన్ కేస్ బింగెక్స్ లో మీరు కూడా జాయిన్ అవ్వాలి, మన కమ్యూనిటీకి ఏదైనా రేపొద్దున ఏమన్నా ప్రాబ్లం వచ్చినా, మీకు ఏమన్నా ప్రాబ్లం ఉన్నా, ఏదన్నా బ్లాక్ అయినా మీ అకౌంట్ ఏమన్నా బింగెక్స్ ద్వారా కానీ, ఇవన్నిటికీ మన కమ్యూనిటీకి ఎక్స్ట్రా బెనిఫిట్స్ కావాలన్నా ఏమైనా కానీ నా లింక్ ద్వారా మీరు కనుక జాయిన్ అయితే రేపొద్దున నేను ఏదైనా నా కింద అండర్ లో ఉన్న UIDs గురించి అన్నిటినీ నేను రేపొద్దున క్వశ్చన్ చేసి మాట్లాడే ఛాన్స్ అయితే నాకు ఉంటుంది. కావాలి అంటే జాయిన్ అవ్వండి. సో ఇది ఓన్లీ మనకి డీజెన్ AI అనేది బింగెక్స్ లో మాత్రమే ఉంది. కావాలంటే చూసుకోండి. ఇన్ కేస్ కావాలి అంటే ఇన్వెస్ట్ అయితే చేయండి. నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చేసరికి న్యూమోగ్రామ్. దీని టిక్కర్ వచ్చేసరికి GNON అని అయితే ఉంటుంది. చెక్ చేయండి. ఇది వచ్చేసరికి ప్రెసెంట్ మనకి 0.02636 లో అయితే మనకి ట్రేడింగ్ అవుతుంది. అట్లాగే మార్కెట్ క్యాప్ చూసుకుంటే కనుక 26.35 million మాత్రమే ఉంది. అట్లాగే 1 billion సర్క్యులేటింగ్ సప్లై, మ్యాక్స్ సప్లై కూడా 1 billion మాత్రమే ఉంది. సో అట్లాగే దీంట్లో చూసుకుంటే కనుక ఆల్రెడీ చాలా మంచి రిటర్న్స్ ఇచ్చింది. ఇది నేను ప్రీవియస్ గానే డెక్సెస్ లోనే రేడియం ఎక్స్చేంజ్ లో అయితే ఇన్వెస్ట్ చేశాను. ఆల్రెడీ దీని హోల్డింగ్స్ అయితే నాకున్నాయి. అట్లాగే ఇన్ కేస్ మీరు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే కనుక ఇది కూడా ఓన్లీ బింగెక్స్ లో మాత్రమే ఉంది. ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి. దీని టిక్కర్ చూసుకుంటే కనుక మీమ్స్, బైనాన్స్ ఆల్ఫా, మీమ్స్ సోలానా ఎకో సిస్టమ్, బైనాన్స్ ఆల్ఫా. సో ఇది కూడా సూన్ ఆర్ లేటర్ మనకి బైనాన్స్ లోకి రేపొద్దున ఫ్యూచర్ లో మంచి పర్ఫార్మెన్స్ ఉంటే కనుక రావడానికి మోస్ట్ ప్రాబబ్లీ ఛాన్స్ అయితే ఉంటుంది. దీని పర్ఫార్మెన్స్ చూసుకుంటే కనుక 18 cents నుంచి మనకి డౌన్వర్డ్స్ మూమెంటం అయితే వచ్చింది. ఇన్ కేస్ ఎవరైనా ఇన్వెస్ట్ చేద్దాము అనుకుంటే కనుక ఇన్వెస్ట్ చేయండి. 18 cents కి వెళ్తే ఒకసారి ఎంత ప్రాఫిట్స్ వస్తుందో మీరే ఒక్కసారి అయితే చూడండి. ఓకే, దీని పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది గైస్. నాకైతే హ్యూజ్ రిటర్న్స్ ఇచ్చాయి ఇప్పటికే. అయినా కానీ ఎప్పటికప్పుడు DCA చేసుకుంటూ ఇంకా దీన్ని అయితే నేను హోల్డ్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి new.sh. దీని టిక్కర్ వచ్చేసరికి న్యూ
న్యూర్. సో ఇది ఒక ఆల్ట్ కాయిన్, దీని ప్రైస్ ట్రేడింగ్ అరౌండ్ 0.04251 అన్నది. మార్కెట్ క్యాప్ ఏమో 38.26 మిలియన్ మార్కెట్ క్యాప్ అయితే హోల్డ్ చేస్తుంది. మ్యాక్స్ సప్లై 1 బిలియన్ ఉంది. సర్క్యులేటింగ్ వచ్చేసరికి 899.95 మిలియన్ సర్క్యులేటింగ్ సప్లై ఉంది. ఇది కూడా మనం చూసుకుంటే కనుక ఇప్పటిదాకా 46% మాత్రమే పెరిగింది గైస్. ఇది ఏఐ అండ్ బిగ్ డేటా మీద అయితే వర్క్ చేస్తుంది. సోలానా ఎకో సిస్టమ్ అండ్ డిఫై అండ్ బైనాన్స్ ఆల్ఫా మీద అండ్ pump.fun ఎకో సిస్టమ్ మీద ఉంది. సో ఈ ఆల్ట్ కాయిన్ అన్నది కమింగ్ డేస్ లో ఏ మీద మంచి రన్ ఉంటే కనుక చాలా మంచి బుల్లిష్ ఆల్ట్ కాయిన్ అవుతుంది. ఇది కూడా మీకు కావాలి అనుకుంటే రేడియంలో ఉంది. ఇంటర్నేషనల్ గ్లోబల్ ఎక్స్చేంజెస్ లో చూసుకుంటే కనుక MEXC లో మాత్రమే ఉంది. సూన్ ఆర్ లేటర్ బింగ్ లో కూడా మనకైతే వచ్చేస్తుంది. ఇన్ కేస్ ఆల్ట్ కాయిన్స్ ఇప్పటిదాకా ఏ ఏజెంట్స్ కానీ ఏ బిగ్ డేటా కానీ ఏ మీమ్స్ కానీ ఏదైనా కానీ ఏ మీద వర్క్ చేస్తున్న వాటిలో పంప్ అనే ఆల్ట్ కాయిన్స్ లో మనం ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే కనుక న్యూర్ మీద ఇన్వెస్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి గైస్. దీని మనకి మార్కెట్ ర్యాంక్ కూడా 767 ర్యాంక్ లో అయితే ఉంది. సో ఒకసారి దీని మీద కూడా మీ ఐసైట్ అయితే ఉంచండి. సో నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చేసరికి Flock.io FLOC కి దీని టిక్కర్ వచ్చేసరికి ప్రైస్ ట్రేడింగ్ అరౌండ్ 0.1949 లో అయితే ట్రేడింగ్ అవుతుంది. దీని మార్కెట్ క్యాప్ కూడా 21.54 మిలియన్ మాత్రమే ఉంది. మార్కెట్ క్యాప్ అనేది చాలా అంటే చాలా తక్కువ ఉంది గైస్. అట్లాగే సప్లై అండ్ మనకి సర్క్యులేటింగ్ చూసుకుంటే కనుక సర్క్యులేటింగ్ లో వచ్చేసరికి 110.51 మిలియన్ ఫ్లోక్ మాత్రమే ఇప్పటికీ సర్క్యులేటింగ్ లోకి అయితే వచ్చింది. మ్యాక్స్ సప్లై వచ్చేసరికి 1 బిలియన్ అయితే ఉంది. ఇది కూడా మీరు చూసుకుంటే కనుక ఓన్లీ 6% మాత్రమే పెరిగింది గైస్. ఇది మనకి బింగ్ లో కూడా ఉంది. అట్లాగే ఇది కూడా మనకి ఏ అండ్ బిగ్ డేటా బైనాన్స్ ఆల్ఫా అండ్ బేస్ ఇకో సిస్టమ్ చెప్పాను కదా. బేస్ మీద ఏది బిల్డ్ అయినా కానీ ఒక నెంబర్ 1 ప్రాజెక్ట్స్ గా అయితే ఉండడానికి మోస్ట్ ప్రాబబ్లీ ఛాన్స్ ఉంది. ఇది కూడా ఒక మంచి ఏ ప్రాజెక్ట్ గైస్. దీని మీద కూడా మీ ఐసైట్ అయితే ఉంచాలి. ఇది హై చూసుకుంటే కనుక 76 సెంట్స్ నుంచి మనకు ఒక మంచి డిప్ లోకి 19 సెంట్స్ దాకా అయితే వచ్చింది. ఇన్ కేస్ మనం ఇక్కడ పిక్ చేసుకుంటే కనుక కమింగ్ డేస్ లో మార్కెట్ క్యాప్ కనుక పెరిగితే మార్కెట్ క్యాప్ పెరిగితే హ్యూజ్ రిటర్న్స్ ఇవ్వడానికి మోస్ట్ ప్రాబబ్లీ ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇట్లాంటి ఆల్ట్స్ ని మాత్రమే మనకి 100x అండ్ 100x అన్నది నార్మల్ గా కొన్ని ఆల్ట్స్ లో వస్తాయి. బట్ 1000x కావాలి అని అంటే ఇట్లాంటి రిస్క్ ప్రాజెక్ట్స్ లో ఇన్వెస్ట్ చేస్తేనే రిస్క్ ఉండాలి. రిస్క్ 30% ఉండాలి. రిటర్న్స్ వస్తే 70-80% రిటర్న్స్ ఉండాలి. అప్పుడు మాత్రమే మనం దాన్ని సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అయితే అంటాము. సో దీంట్లో ఈ 2 ఆల్ట్స్ అండ్ ఇవాళ నేను చెప్పిన ప్రతి ప్రాజెక్ట్స్ లో నాకు తెలిసినంత వరకు 100% అయితే ఈజీగా మనకి అమౌంట్ అయితే జనరేట్ చేస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇవాళ నేను చెప్పిన అన్ని ప్రాజెక్ట్స్ అన్నది ఏ మీద అండ్ ఏ మీమ్స్ అండ్ వీటి మీద వర్క్ చేస్తూ ఉంటాయి గైస్. ఏ అన్నది కమింగ్ డేస్ లో వెరీ వెరీ ఎక్స్పోనెన్షియల్ మూవ్స్ తీసుకోవడానికి మోస్ట్ ప్రాబబ్లీ ఛాన్స్ అయితే ఉంది. ఇన్ కేస్ మీరు 20 జాన్ లోపు గనక ఒక మంచి డిప్ దొరికితే, ఈ లోపు మళ్ళీ ఏమైనా డిప్ వచ్చినా జాన్ 20 తర్వాత ఏదైతే ప్రెసిడెంట్ ట్రంప్ ఇనాగ్రేషన్ అయిపోయిన తర్వాత అయినా డిప్ దొరికినా కానీ ఆ డిప్ లో మీరు ఎంటర్ అవ్వగలిగితే గనక సూన్ ఆర్ లేటర్ కమింగ్ 2-3 మంత్స్ లోనే వీటిలో ఒక మంచి రిటర్న్స్ తీసుకోవడానికి అయితే మోస్ట్ ప్రాబబ్లీ ఛాన్స్ అయితే ఉంటుంది. అట్లాగే ఇది నా ఫైనాన్షియల్ అడ్వైస్ అయితే కాదు. మార్కెట్ క్యాప్ కొంచెం లో ఉంది, డెడ్ అయితే ఇలాంటి ప్రాజెక్ట్స్. బట్ సూన్ ఆర్ లేటర్ మనకి పంప్ అయితే ఇస్తాయి. కొంచెం లేట్ ఉండొచ్చు, వస్తే కనుక ఎంత ఫాస్ట్ గా వస్తాయో అంత ఫాస్ట్ గా రిటర్న్స్ అయితే ఇవ్వడానికి మోస్ట్ ప్రాబబ్లీ ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇట్లాంటి ప్రాజెక్ట్స్ ఇంకా కావాలి, కొత్త కొత్త ప్రాజెక్ట్సే కావాలి. ఇట్లాంటి వాటి మీదే మనకి రీసెర్చ్ చేసి ఉంటే కనుక, రీసెర్చ్ చేస్తూ ఉంటే మంచి ప్రాఫిట్స్ వస్తూ ఉంటాయి అనుకుంటే కనుక వీటిని మీరు ఏ న్యూ ప్రాజెక్ట్స్ అని చెప్పి మీరు నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వీటి మీద ఇంకా కమింగ్ వీడియోస్ లో ఇంకా బైనాన్స్ ఆల్ఫా మీద బిల్డ్ అవుతున్న ఏ ప్రాజెక్ట్స్ కానీ ఎవ్రీథింగ్ అన్నది మీకు కమింగ్ డేస్ లో కవర్ చేస్తూనే ఉంటాను. అట్లాగే గుర్తుంచుకోండి, బైనాన్స్ ఆల్ఫాలో లిస్ట్ అయిన ప్రాజెక్ట్స్ మాత్రమే ఇవాళ మీకు ఇంట్రడ్యూస్ అయితే చేశాను. బైనాన్స్ గురించి అందరికీ తెలిసిందే కదా. బైనాన్స్ ఏ ప్రాజెక్ట్ నైనా లిస్ట్ చేసే ముందు ఎన్నో రకాల సెక్యూరిటీ చెక్స్ చేసుకున్న తర్వాత లిస్ట్ అయితే చేస్తూ ఉంటుంది. ఆ హోప్ తో అట్లాగే ప్రాజెక్ట్స్ కూడా చాలా బాగా అనిపించాయి నేను ఇవాళ చెప్పినవి. అందుకే మీకు అయితే ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది గైస్. అంతే గైస్ ఈ వీడియో అయితే. ఇన్ కేస్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, అట్లాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మట్టుకు మర్చిపోకండి గైస్. ఎందుకంటే ఇదే నాకు మోటివేషన్ అయితే ఇస్తూ ఉంటుంది ఒక కొత్త కంటెంట్ ని తీసుకురావడానికి యూట్యూబ్ లో అయితే. సో హోప్ యూ గైస్ లైక్ మై వీడియో. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.